హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనీష మిత్రతో చూసావా మిత్ర, ఈ తల్లి కొడుకులు ఇద్దరు ఎంత నాటకం ఆడుతున్నారు. ముందేమో టెస్ట్కి ఒప్పుకున్నట్టుగా నాటకం ఆడి ఇప్పుడు ఇలా చేస్తున్నారు అని చెప్పి మనీష అంటూ ఉంటే అప్పుడు జున్ను మనీషకి ఎదురు తిరిగి మాట్లాడుతూ ఆ అవసరం మాకు లేదు. అసలు నువ్వే మా అమ్మ నాన్నల్ని విడదీయాలని అనుకుంటున్నావు. మా నాన్నను పెళ్లి చేసుకొని మా అమ్మ స్థానంలోకి రావాలని చూస్తున్నావని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. ఏంట్రా నువ్వు మనీషని ఎదిరించేంతటి వాడివి అయ్యావా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. అయినా మనీష ఏమి మీ అమ్మ నాన్నల్ని విడదీయాలని చూడడం లేదు. మీ నాన్నే మీ అమ్మని వద్దనుకున్నాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జున్ను మరి అలాంటప్పుడు టెస్ట్ చేయించుకోమని మా నాన్న చెప్పాలి. మా నాన్నే నన్ను ఆయన కొడుకుగా ఒప్పుకొని ప్రోగ్రెస్ రిపోర్ట్లో సంతకం చేశారు అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. ఒకవేళ నాన్న చెబితేనే నేను ఈ టెస్ట్ చేయించుకుంటాను అని చెప్పి జున్ను అంటూ ఉంటే మిత్ర ఏమి నిన్ను తన కొడుకుగా ఒప్పుకోలేదు, ప్రోగ్రెస్ రిపోర్ట్లో సైన్ చేయలేదు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. లేదు, మా నాన్నే సైన్ చేశాడు అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. ఇప్పుడు అర్థమైంది కదా టెస్ట్ చేయించుకోమని ఎవరు చెప్పాలో అని అరవింద అంటూ ఉంటుంది. జున్నులో ప్రవహించేది నందన్ వంశం రక్తం, అందుకే వాడు సమరానికి సై అంటున్నాడు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. మిత్ర ఏమీ మాట్లాడకుండా కామ్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత అంతా కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు దేవి అని వివేక్ దగ్గరికి వచ్చి, రే వివేక్, ఆ జున్ను గారిని పొగుడుతూ వాడి ధైర్యాన్ని పొగుడుతూ నన్ను అందరి ముందు అవమానిస్తావా అని చెప్పి వాడు నీకు ఇన్స్పిరేషన్ ఏంటి అని చెప్పి అంటూ ఉంటే వాడు వయసులో చిన్నవాడు కావచ్చు మామ్, కానీ వాడికున్న ధైర్యం మాత్రం సూపర్ అని చెప్పి వాడు తప్పు చేసిన వాళ్ళను నిలదీస్తున్నాడు అంతే. ఆ ధైర్యం నాకు ఉండుంటే నువ్వు హోటల్ వరకు వెళ్ళుండేదానివే కాదు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. రే వివేక్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? హోటల్ విషయంలో జరిగిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. అవును, ఉదయం నీ చెల్లెలు ఎందుకు వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే నీతో చెప్పుకోలేనివి నేను తనతో చెప్పుకున్నాను అని వివేక్ అంటూ ఉంటాడు. ఇంటికి నువ్వు తనతో ఏం చెప్పావని అంటూ ఉంటే త్వరలోనే అన్నీ నీకే తెలుస్తాయి మామ్ అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. అసలు ఇద్దరు కలిసి ఏం చేయబోతున్నారు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. నీలాగా డొంక తిరుగుడుగా మాట్లాడే వాళ్లకు ఏం చెప్పినా అర్థం కాదులే మామ అని చెప్పి వివేక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోపక్క మిత్ర తన గదిలో కూర్చొని ఉండగా అప్పుడు అక్కడికి మనీష వస్తుంది. చూసావా మిత్ర, తల్లి కొడుకులు ఇద్దరు ఎంత నాటకం ఆడుతున్నారో. నువ్వు చెబితేనే ఆ జున్నుగాడు DNA టెస్ట్ చేయించుకుంటాడంట. నేను మన గురించే చెబుతున్నాను మిత్ర, పద ఇప్పుడే వెళ్ళి జున్నుగాడికి DNA టెస్ట్ చేయించుకోమని చెబుతూ కానీ అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర అవసరం లేదు మనీష అని చెప్పి అంటూ ఉంటే అంటే ఆ జున్నుగాడు అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. అవును, వాడు నందన్ కుటుంబం వారసుడే మనీష అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. వాడు మాట్లాడే విధానం చూస్తూ ఉంటే నీకు ఇంకా అర్థం కావట్లేదా మనీష? వాడు నా కొడుకే, వాడు మాట్లాడుతూ ఉంటే నన్ను నేను చూసుకుంటున్నట్టుగానే ఉంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. మరి జున్ను నీ కొడుకని నువ్వు ఒప్పుకుంటున్నట్లయితే మరి నా సంగతి ఏంటి మిత్ర? నేను నేను ఎంతలా ప్రేమించానో నువ్వు మర్చిపోయావా అని చెప్పి మనీష అడుగుతూ ఉంటుంది. ఇదే నీతో వచ్చిన చిక్కు మనీష. నేను ప్రేమించాను, లక్ష్మిని పెళ్లి చేసుకున్నాను. ప్రేమకు పెళ్లికి మధ్యలో నేను ఎంతలా నలిగిపోతున్నానో నీకు తెలియడం లేదు. బాధ్యతకు బంధానికి మధ్య నాకు ఊపిరాడట్లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మిత్ర? నా పరిస్థితి ఏంటి అని చెప్పి మనీష ప్రశ్నిస్తూ ఉంటుంది. ఐ నీడ్ సమ్ స్పేస్ మనీష, అంతా వదిలేసే అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. అంటే మన పెళ్లి విషయం కూడా వదిలేమని చెబుతున్నావా మిత్ర అని చెప్పి మనీష అంటూ ఉంటాడు. ప్లీజ్ మనీష, ఐ నీడ్ సమ్ స్పేస్, నాలాగా నన్ను ఆలోచించనివ్వు అని చెప్పి గొడవ లక్ష్మికి నాకు మధ్య కానీ జున్నుకి నాకు మధ్య కాదు. జున్ను మీద నాకు ఎటువంటి కోపం లేదు అని చెప్పి గట్టిగా అరుస్తూ మనీషకి చెప్పడంతో ఇక మనీష ఆ గదిలో నుండి కోపంగా వెళ్ళిపోతుంది. మరో పక్క జున్ను బాధపడుతూ ఉంటాడు. లక్కీ జున్నుని ఓతరుస్తూ నువ్వేం బాధపడకు జున్ను, నాన్న ఆ మనీష మాట అస్సలు వినడు, నీ మాటే వింటాడు. అయినా నాన్న మన వైపు లేకపోతే ఏంటి, అమ్మ మన వైపే ఉంది కదా అని చెప్పి లక్కీ జున్నుని ఓదారుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో లక్ష్మి అక్కడికి వస్తుంది. సారీ జున్ను, నేను బాధ పెట్టాను అని లక్ష్మి అంటూ ఉంటే నిజానికి నేను నీకు సారీ చెప్పాలమ్మా, నేను మాత్రమే కాదు, నేను
నానమ్మ, తాతయ్య, చిన్న నానమ్మ, మనీష, నాన్న అందరూ నీకు సారీ చెప్పాలి. ఎందుకంటే చిన్నప్పటి నుండి నువ్వు పడిన కష్టాలు నేను చూశాను కదా, బాధను నీలోనే దాచుకొని అది పైకి కనపడనివ్వకుండా మేనేజ్ చేస్తూ ఉండేదానివి అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. ఇక ఇంతలో అరవింద, జయదేవ్ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. అవును, వాడు చెప్పింది నిజమే లక్ష్మి, మేమే నీకు క్షమాపణ చెప్పాలి అని అరవింద అంటూ ఉంటుంది. ఇన్ని రోజులు నువ్వు దురదృష్టంతో స్నేహం చేస్తున్నావని అనుకున్నాను, కానీ అదృష్టం నీ కడుపున పుట్టిందని ఈరోజే మాకు తెలిసింది. నందన్ కుటుంబానికి గొప్ప వారసునిచ్చావు అని చెప్పి అరవింద, జయదేవ్ ఇద్దరు కూడా లక్ష్మిని పొగుడుతూ ఉంటారు. ఒరే జున్ను, మీ అమ్మ బాధనంతా కూడా లోపల దాచుకుంటుంది, పైకి అసలు ప్రదర్శించదు. నువ్వు మీ అమ్మకు కష్టాల్లో తోడుగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే, తప్పకుండా నానమ్మ, మా అమ్మకు ఎటువంటి కష్టం రానివ్వను, నేను తోడుగా ఉంటాను అని జున్ను అంటూ ఉంటాడు. ఇక అప్పుడు లక్కీ జున్నుతో పాటు నేను కూడా తోడుగా ఉంటాను అని చెప్పి అంటూ ఉంటే, ఇక లక్ష్మి ఎమోషనల్ అవుతూ జున్నుకి, లక్కీకి ముద్దులు పెడుతూ ఉంటుంది. మరో పక్క సంజన ఇంట్లో అందరికీ కూడా బట్టలు తీసుకుని వస్తుంది. రేపు గుడిలో పూజ జరగబోతుంది, మీరంతా కూడా ఈ కొత్త బట్టలు కట్టుకొని పూజకు రావాలని చెప్పి జాను నీకోసం నీకు ఇష్టమైన కలర్ పట్టు చీర తీసుకువచ్చాను, నువ్వు తప్పకుండా ఆ పూజకు ఈ పట్టు చీర కట్టుకొని రావాలి అని అంటూ ఉంటే, అసలు మీ ఇంట్లో జరుగుతున్న పూజకు జాను రావడం ఏంటి, మేమంతా రావడం ఏంటి అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. పూజకు ఎవరైనా రావచ్చు అని చెప్పి సంజన అంటూ ఉంటుంది. ఇక తర్వాత అన్నయ్య నువ్వు మాత్రం తప్పకుండా రావాలి, వదిన నీ చేతుల మీదుగానే ఈ పూజ జరగాలి, పెద్దమ్మ నువ్వు ఈ పూజకు పెద్దవి అని చెప్పి సంజన అంటూ ఉంటే, లక్ష్మి చేతుల మీదుగా ఎందుకు పూజ జరగాలని దేవి అని అడుగుతుంది. వదిన చెయ్యి మంచిది, అందుకే వదిన చేతుల మీదుగా పూజ జరగాలని అంటున్నాను అని చెప్పి సంజన అంటూ ఉంటుంది. నువ్వు చెప్పేదంతా వింటూ ఉంటే పూజలాగా అనిపించడం లేదు, పెళ్ళిలాగా అనిపిస్తుందని చెప్పి మనీష అంటూ ఉంటుంది. పూజ పెళ్ళి రెండు ఒకటే కదా అని చెప్పి సంజన అనడంతో, పూజ పెళ్ళి రెండు ఒకటే ఎలా అవుతాయని చెప్పి దేవిని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. అంటే రెండు శుభకార్యాలే కదా, అందుకే సంజన అలా అంటుందని చెప్పి వివేక్ కవర్ చేస్తూ ఉంటాడు. ఇక తర్వాత దీక్షితులు గారు ఇంట్లో శుభకార్యం జరగబోతుందని చెప్పారు కదా, ఒకవేళ ఆ శుభకార్యం ఇదేనేమో అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. అవును పెద్దమ్మ, నువ్వు కరెక్ట్గా చెప్పావు, సరే అందరూ వెళ్ళి పడుకోండి, రేపు పొద్దున్నే పూజకు రావాలి కదా అని చెప్పి సంజన అంటూ ఉంటే, ఇక అంతా కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. రే వివేక్, రేపు నువ్వు సంజన ఏం చేయబోతున్నారా అని చెప్పి దేవి అని అడుగుతూ ఉంటుంది. రేపు నీకే తెలుస్తుంది కదా మామ్ అని చెప్పి వివేక్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అసలు ఏం చేయబోతున్నారు వీళ్ళిద్దరూ అని చెప్పి దేవి అని జుట్టు పీక్కుంటూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.